బీఆర్ఎస్ హయాంలో సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలోనే రోడ్లు వేసుకున్నారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సింగరేణి మినరల్ ఫండ్స్ తో 3 సెగ్మెంట్లలోనే రోడ్లు వేసుకున్నారని విమర్శించారు. సభలో హరీష్ అబద్దాలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇక వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 సింగరేణి మినరల్ సింగరేణి ద్వారా సింగరేణి మినరల్ ఫండ్, సిఎస్ఆర్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఈ 3 కాన్స్టిట్యూన్సీలో సార్ మూడు కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష మీరు కూడా 3 సార్లు శాసనసభ స్పీకర్ గా ఉన్నారు. మీరు ఇవాళ తాండూరు మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చెప్తున్నాం, మనం వికారాబాద్ పోయిన పను అసలు రోడ్లు లేక గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కాన్స్టిట్యూన్సీలు అంటే మామ, అల్లుడు, బావమర్ది మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి డిఎఫ్ఎఫ్టి ఫండ్ కూడా ఇక్కడ వేసుకుంటారు. మీ దగ్గర నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాన్స్టిట్యూన్సీ పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగిన 1 రూపాయి ఇవ్వాలి ఆయనకు రోడ్డు. దుబ్బాకల రోడ్ లేదు. ఈ ముగ్గురిదే రాజ్యం, ముగ్గురే డబుల్ రోడ్లు వేసుకున్నాం. ఇది ఛాలెంజ్ చేస్తున్నా, పై చూద్దాం రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా? ఈ 3 కాన్స్టిట్యూన్సీలు ఛాలెంజ్ చెప్పండి. ఎందుకు సార్ హరీష్ రావు ఇంత మంచి నాయకుడు ఎట్లా మారిపోయాడు? ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొచ్చు సార్ సభలో. ప్రజల్ని మిస్గైడ్ చేయొద్దు, ప్రజల్ని ఎప్పుడు కూడా మిస్గైడ్ చేయొద్దు సార్. మళ్ళీ మీరు ఏమన్నా టైం అయిపోయిందంటారు సార్, మధ్యలో ఈ ఇంటరప్షన్ చేస్తే కష్టము. నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఛాలెంజ్ని స్వీకరిస్తున్నా. ఒకరోజు R&B శాఖలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పని గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఫస్ట్ టర్మ్లో మా ప్రభుత్వంలో పనిచేశారు. ఎంత పని చేసిందో మాట్లాడదాం అధ్యక్ష. ఒక్క నల్లగొండ పట్టణములోనే 200 కోట్ల రూపాయలు R&B కింద చేశారు అధ్యక్ష. సరే డీటెయిల్ డిస్కస్ చేద్దాం అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఫైనాన్స్ సంబంధించి గౌరవనీయులు భట్టి గారు ఆగండి భాయ్ హరీష్ రావు గారు సార్ ఒక 15 నిమిషాలు అధ్యక్ష. నేను కూడా ఇంటర్వ్యూని అవుతున్నా. మీరు అన్నారు కదా మొత్తం రాష్ట్రంలో ఊరు నుంచి మండలకు, మండలం నుంచి డిస్ట్రిక్ట్ మా వికారాబాద్ జిల్లా లోపట రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. అధ్యక్ష ఇది అన్నిటి కూడా డబుల్ రోడ్లు అయినాయి. నేను ఛాలెంజ్ అధ్యక్ష రాజీనామా చేస్తాను. పాత మండలాలు అంటే ఈ మధ్య కొత్తగా ఏర్పడిన మండలాలు మినహా పాత మండలాలు రాష్ట్రంలో ఉండే అన్ని పాత మండలాలకు డబుల్ రోడ్ బీఆర్ఎస్ ప్రభుత్వం వేసింది. సరే మీరు చెప్పింది వాస్తవం. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లు లేక పిల్లనియని పరిస్థితి.